మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండంలో దేవుడు ఒక మాట అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆ మాట నేను చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు కానీ తర్వాత బైబిల్ గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఒంటరిగా ఉండటం నిజంగానే మంచిది కాదు. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సర్పము యుక్తిగలదే వచ్చి ఆమెను మోసపరిచింది. అవునా? ఆ తినవద్దనటువంటి పండును తినిపించే ప్రయత్నం చేసింది. అలాగే దావీదు యుద్ధ కాలమున అందరినీ యుద్ధానికి పంపించి ఆయన మాత్రం ఇంట్లో ఉండిపోయాడు. అటు ఇటు తిరిగినప్పుడు ఒక స్త్రీతో పాపం చేసినట్టుగా కూడా కనబడుతుంది ఒంటరిగా ఉన్నప్పుడే. చాలా మంది ఒంటరిగా ఉండి పడిపోయారు. అలాగే కయ్యూను కూడా ఒంటరి వాడై ఉండి హేబెల్ని ఎట్లా చంపాలని పన్నాగం పన్ని పొలంలో తీసుకెళ్ళి చంపాడు. ఈరోజు నరులు ఒంటరిగా ఉండడం ద్వారా చాలా ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా మంది మనం ఏం చేస్తున్నాం, ఒంటరిగా ఉంటున్నాం, ఫోన్లు యూట్యూబ్లో చూసుకుంటూ ఉన్నాం. ఆ యూట్యూబ్లో మనం చూడకూడని దృశ్యాలు మన కళ్ళ ముందు వచ్చినప్పుడు వాటికి ఎవరూ లేరు కదా అనే ఉద్దేశంతో మనం వాటిని చూడ ప్రయత్నిస్తాం. అది మంచిది కాదు. అది ఒంటరిగా ఉన్నప్పుడు అపవాదిని సాతాను గర్జించు సింహంలో ఎవరిని మృంగుదనా అని చూస్తుంది చూసారా? ఎవరిని మృంగుదనా అనే మాటలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒంటరిగా ఉన్న వారిని మృంగుతుంది. ఒంటరిగా ఎవరైనా కనబడితే చాలు చక్కగా అపవాదిని సాతాను వీడిని ఎట్లా వేయాలి అని చెప్పి ఆనాడు యేసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ స్త్రీ వచ్చి నాతో సైలెన్స్ అని చెప్పాను. అంతా కూడా ఒంటరిగా ఉన్నప్పుడే అపవాదిని సాతాను వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడే 40 రోజులు కూడా ఆయన శోధిస్తూ వచ్చినది కనపడుతుంది. రాళ్ళను రొట్టెలు చేసుకో, పైనుంచి దుముకుము, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడతాడు. ఇవన్నీ కూడా అందరూ కూడా ఒంటరిగా ఉన్నప్పుడే అపవాదిని సాతాను వచ్చి చెరపడుతుందని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను. చాలా మంది కూడా మీరు గ్రహించాలి. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో పడిపోవడానికి ఎక్కువ కారణం మొబైల్ అండ్ ఒంటరిగా ఉండటం ద్వారా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా అపవాదైన సాతాను తెప్పిస్తూ మనల్ని భ్రష్టు పట్టించి విశ్వాసం నుంచి కోల్పోయి దేవుని సన్నిధిని కోల్పోయేలాగా చేస్తాం. కాబట్టి హృదయం బిడ్డరా, ఒంటరిగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండండి. ఏ పని లేకపోతే ప్రార్థన కానీ, దేవుని వాక్యం కానీ, దేవుని పాటలైనా వినండి. తద్వారా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫోన్తో కాలక్షేపం చేస్తే మీరు ఎన్నాళ్ళు రక్షణ పొందుకుని ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకున్నటువంటి మీరు ఖచ్చితంగా దినమున పడిపోతారు. ఎందుకంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పేశాడు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త పడి మీ పనులలో ఉండండి. 6 దినాలు పని చేయండి. 7వ దినమున దేవుని సన్నిధిలో గడపండి. మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో గడపండి. అంతేకాని ఖాళీగా ఉండబాకండి. ఖాళీగా ఉంటే కనుక అపవాదైన సాతాను వచ్చి మనం తినేస్తాను కూడా తెలియజేస్తాం. జాగ్రత్తగా ఉండాలని ఆయన సేవకుడు తెలియజేస్తాం. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాሎም షాሎም టు ఆల్.